Hello all, welcome back to our channel. So students, in this video we will discuss FA2 unit number 1 theory question. So if you watch this video fully means you can easily attempt one long question and one short questions, which it weights for 12 marks plus 4 marks, total 16 marks weightage from FA2. So don't skip the video and watch till the end. So let's get into the video ma. So students, the first important short question from unit number 1 is features of bills of exchange. So what are the various features we are having in bills of exchange means the first one is written form. Okay, so a bill of exchange will be a written form. Okay na, oka bill of exchange అనేది జరుగుతున్నప్పుడు రిటర్న్ ఫామ్ లేకపోతే అంటే రిటర్న్గా ఏదైనా ఒక రిసిప్ట్ కానీ ఏం లేకపోతే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫీచర్ అనేది కాదు. సెకండ్ వన్ ఆర్డర్ టు పే. After certain period of time, whatever the time you have taken, whatever the time they have given, you need to pay back the amount. Okay, so that is order to pay. Third one is unconditional. Unconditional means it should not contain any conditions because the condition order must be payable. ఓకే, సో ఆఫ్టర్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు ఇంకా కట్టలేని పరిస్థితిలో ఉండకుండా అలా ఉండకూడదు అని అంటున్నారు. సో మీరు ఏ టైం వరకు అయితే అన్నారో 1 ఇయర్లో కాబట్టి ఫస్ట్ మంత్లో ఇంత కట్టేస్తా అన్నప్పుడు మీరు కట్టేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మెయిన్ పార్టీస్. మెయిన్ పార్టీస్ ఎవరెవరు ఉంటారు? డ్రావర్, డ్రాయీ, పేయీ. డ్రావర్ అంటే ఎవరైతే పైసలు ఇస్తున్నారో, బిల్ ఇస్తున్నాడో. డ్రాయీ అంటే ఎవరైతే బిల్ని రిసీవ్ చేసుకుంటున్నారో. పేయీ అంటే మీడియేటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10,000 రూపీస్ ఇచ్చిన ఒక పాపకి. సో ఆ పాప ఏమన్నది 3 మంత్స్ తర్వాత నేను 10,000 మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తా అన్నది. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత నేను తనకు అడగాలి, బట్ ఆఫ్టర్ 1 మంత్ నాకు అర్జెంటుగా 10,000 అవసరం ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను, నేను థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ బిల్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 3 మంత్స్ ఇఫ్ యూ ఆస్క్ హర్ షీ విల్ గివ్ దట్ 10,000 టు యూ మీన్స్ ఈ బిల్ని పెట్టుకొని ఈ పే అనేటోడు నాకు ఇస్తారు. 3 మంత్స్ తర్వాత ఆమె ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్కి చేయాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్టీస్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సర్టనిటీ అమ్మ. ఆ బిల్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మా రెన్యువల్ ఆఫ్ బిల్. వాట్ ఈస్ ద రెన్యువల్ ఆఫ్ బిల్? ఆ పర్టికులర్ టైం వరకు వాళ్ళు కట్టకపోతే ఎక్స్ట్రా టైంని మనం అడుగుతాం. ఓకే, దే విల్ హ్యావ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైం, దట్ ఈస్ కాల్డ్ రెన్యువల్ ఆఫ్ బిల్. రెన్యువల్ ఆఫ్ బిల్ అనేది అంటే ఇది. ఇఫ్ డ్రావర్ యాక్సెప్ట్స్ ద రిక్వెస్ట్ దెన్ డ్రాయీ గెట్ సమ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం విచ్ అవాయిడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్. ఇప్పుడు నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకున్నా, 1 మంత్ తర్వాత ఇస్తాను. సో 1 మంత్ తర్వాత నాకు మనీ అనేది అరేంజ్ అవ్వలేదు. అట్లాంటప్పుడు నేను ఏం చేసిన, మళ్ళీ అందరికి పోయి నాకు ఇంకొక ఎక్స్ట్రా 1 మంత్ ఇవ్వండి, దాన్ని బిల్ని రెన్యువల్ చేయండి అని చెప్తున్నా. ఒకవేళ ఆ పర్సన్ అగ్రీ అయితే, డ్రావర్ అగ్రీ అయితే, సో ఆ రెన్యువల్ ఆఫ్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ ఏంది? ప్రామిసరీ నోట్. ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిటర్న్ డాక్యుమెంట్ విచ్ కన్సిస్టింగ్ అబౌట్ ది సైన్ ఆఫ్ ది మేకర్. ప్రామిసరీ నోట్ అంటే ఏంది? మనకు తెలిసిన విషయంలో మనం ఈ పర్టికులర్ టైం వరకు అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి విట్నెస్ ఉంటారు, ప్రూఫ్స్ ఉంటారు, మన సిగ్నేచర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రామిసరీ నోట్. ఓకే, సో ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ టేకింగ్ అనమాట. ఓకేనా. మేకర్ ఈజ్ అన్ ఇండివిజువల్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇండివిజువల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్ యు ఆర్ హ్యావింగ్? యాజ్ యూజువల్ సేమ్. ఫస్ట్ వన్ ఈజ్ రైటింగ్, సెకండ్ వన్ ఈజ్ ప్రామిస్ టు పే, థర్డ్ వన్ ఈజ్ అన్కండిషన్, ఫోర్త్ వన్ ఈజ్ సైన్డ్ బై మేకర్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ సర్టెన్ పార్టీ. సేమ్ మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగానే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ దిస్ థియరీ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ పక్కా ఫర్ 4 మార్క్స్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. నెక్స్ట్ యు ఆర్ హ్యావింగ్ మా డిజానర్ ఆఫ్ ఎ బిల్. సో ఒక పర్టికులర్ డిజానర్ ఆఫ్ ఎ బిల్ అనేది ఎప్పుడెప్పుడు అవుతుంది? ఒకవేళ డిజానర్ ఆఫ్ ది బిల్ అంటే ఏంది అని అంటే, ఏ బిల్ అనుకున్న టైంకి వాడు పేమెంట్ ఫెయిల్ చేసినప్పుడు దాన్ని మనం డిజానర్ ఆఫ్ బిల్ అని అంటాము. సో అట్లాంటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎఫెక్ట్స్ వీ విల్ హ్యావ్ ఒకవేళ బిల్ డిజానర్ అయితే? నెక్స్ట్, నో వాల్యూ అండ్ పొజిషన్. ఆ బిల్లుకి వాల్యూ ఉండదు, పొజిషన్ ఉండదు, లీగల్ యాక్షన్ తీసుకునే ఉంటుంది. నేచర్ ఏముంటుంది? డ్రావర్ ఇక పర్సనల్కి ఉండరు అనమాట. కన్ఫ్యూజన్ ఉంటుంది. నోటింగ్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా అమౌంట్ పేమెంట్ లైక్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ద 5th క్వశ్చన్. ఓకే, 6th క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అడిగినాడు మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆన్ 1st January 2015 రావ్ సోల్డ్ గూడ్స్ టు Jyoti. What is the journal entry? Jyoti is the receiver. Jyoti account data to
సేల్స్ అకౌంట్ బికాస్ హీ ఈస్ డూయింగ్ సేల్స్ నో, అది ఒకటి. నెక్స్ట్ half of the payment was paid immediately and remaining half of the raw ruled bills of exchange upon after 30 days. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఏమో ఇప్పుడు పే చేసిందంట, ఇంక మిగతా హాఫ్ ఏమో 30 days తర్వాత అనేది పే చేస్తాను అన్నదంట. సో అట్లాంటప్పుడు ఏం రాస్తాము, క్యాష్ వీ హ్యావ్ రిసీవ్డ్, బిల్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ 1 month తర్వాత మనకు ఒక రిసిప్ట్ లాంటిది. సో క్యాష్ అకౌంట్ 5,000 రిసీవ్డ్, బిల్ మీద 5,000 ఉంది. సో టోటల్ జ్యోతి ఎంత ఇస్తున్నది, 10,000 అనేది షీ విల్ రిసీవ్ అనమాట ఆఫ్టర్ 1 month. 5,000 విల్ బీ రిసీవ్డ్ నౌ అండ్ రిమైనింగ్ 5,000 1 month తర్వాత. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు, జ్యోతి యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు ద రావ్, అంటే యాక్సెప్ట్ చేసింది జ్యోతి, బిల్ని రిటర్న్ చేసింది. సో క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అవుతుంది. అది బిల్ క్యాష్ అనేది యాక్సెప్ట్ చేసింది కదా, అంటే బిల్స్ రిసీవబుల్ యాక్సెప్ట్ చేసింది కదా. సో లైక్ దట్ ఇది అనేది చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏముంది మా మీకు, P draws a bill on Q for 8,000. బిల్ డ్రా చేసినంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఎవరు ఇస్తున్నారు, క్యూ ఇస్తున్నాడు త్రూ క్యూ అకౌంట్. ఓకేనా. ఆఫ్టర్ సెక్యూరింగ్ క్యూ యాక్సెప్టెన్స్ P enrolls to R, అంటే ఇప్పుడు క్యూ సెక్యూర్ అయినాక ఆర్ నుంచి అమౌంట్ అనేది తీసుకున్నట్టు P అర్జెంట్ అమౌంట్ ఉంటే. సో ఆర్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో ఇట్లా మీరు రాయాలి. జస్ట్ ఒకవేళ మీరు అటెంప్ట్ అయితే చేయండి, తప్పు రాసినా కూడా ఇవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్కి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 థియరీ క్వశ్చన్ పక్కా ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 for 12 marks. What is that important question is, define bills of exchange, explain the characteristic features of bills of exchange. Bills of exchange is nothing but a writing which contains an unconditional order signed by the maker during a particular period of time. Okay. So in simple words గా ఏమనొచ్చు మనం, it is an instrument in written form which includes unconditional order signed by the maker అనమాట. సో ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఏదైతే వస్తుందో అమౌంట్ అది వస్తుంది కాబట్టి దాన్ని మనము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. సేమ్ థింగ్ విత్ ఎవర్ యూ హ్యావ్ 4 మార్క్స్కి రాసినాము అదే పాయింట్స్ మీరు నేర్చుకోండి. పాయింట్స్ విల్ బీ సేమ్, ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా ఈ పాయింట్స్ పెట్టి రాసేసేయండి. గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ మా. సెకండ్ క్వశ్చన్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. ఇది ఏదైతే ఉందో ఈ డిఫరెన్సెస్ అవుట్ ఆఫ్ దిస్ 2 క్వశ్చన్స్, ఐదర్ ఫస్ట్ క్వశ్చన్ అయినా సెకండ్ క్వశ్చన్ అయినా ఈ 2 క్వశ్చన్లకైనా కంపల్సరీ ఒక 12 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో బెటర్ ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా డిఫరెన్సెస్ నేర్చుకోండి, ఇలాగే ఉంటుంది. ఓకేనా. అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇంకా కొన్ని మీరు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది రాయాలి. అడ్వాంటేజెస్ అంటే ఏమేమి ఉంటాయి, ఫెసిలిటేట్ క్రెడిట్ ఉంటుంది, ఇండెట్నెస్ ఉంటుంది, అండ్ లీగల్ డాక్యుమెంట్ అనేది, డేట్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది, రైట్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. వాట్ ఆర్ ద పార్టీస్ విల్ ఇన్వాల్వ్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీన్స్ డ్రావర్ ఎవరైతే పైసలు ఇస్తున్నాడో, డ్రాయీ ఎవరైతే పైసలు తీసుకుంటున్నారో, యాక్సెప్టర్ అంటే మీడియేటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏముంటారు, పేయీ అంటారు, పేయీ ఉంటారు, హోల్డర్ ఉంటారు. సో ఇవన్నీ 6-7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 పాయింట్స్ మీరు సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. ఈ 2 డిఫరెన్సెస్ ఆన్సర్స్ నేర్చుకుంటే మీకు 12 మార్క్స్ అనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూసుకుంటే 16 మార్క్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీన్స్ హాఫ్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీరు యూనిట్ 1లోనే స్కోర్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో and if you are having any doubts you can comment down in the comment section. And if you like this video then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. See you all in next video. Bye bye students.